భారతీయ సాహిత్య తొలి నవల. భట్టబాణ కవి రచించిన కాదంబరి 15వ భాగం 25/2/24. తతక్రమేణ ఔదాసమీహిత గర్భదోహత సంపాదన ప్రముదితం పూర్ణే ప్రసవ సమయే పుణ్యే హరి అనవరత గళన్నాడికా కలిత కాలకలే రుహి కాలకహేర్ సహిరాగృహీత ఛాయైర్గణకైర్గృహీతే లగ్నే ప్రశాపాయాం వేళాయా మిరమివ జలధరమాలా సకల లోక హృదయానందకారిణ విలాసవతి సుతమసూత తస్మిన్ జాతే సరఫ సవితస్తతః ప్రధావితస్య పరిజన చరణశత సంక్షోభ క్షరిత లో భూపాలాభిముఖ ప్రసృష్ట స్ఖల గలి వికల కంచుకి సహస్రసో జనసమ్మర్ద నిష్పింజమాన కపిపతిత కుబ్జవామన కిరాతగణో విస్ఫార్యమాణాంతఃపుర జనాభరణ ఝంకార రవ మనోహర పూర్ణపాత్రహరణ విలుప్య విలుఠ్యమాన వసన భూషణ సంక్షోభిత నగరో రాజకులే వృష్టివృద్ధి సంభ్రమోతి మహానభూత్ అలంతరంచ మందరమంధ్య మానజలనిధి ఘోష గంభీర దుందు విద్వాన పురస్పరేణ పరుత మృదు మృదంగ శంఖ కాహళా సకల నిహవః నినాద నిర్భరేణ వంగళపటః పటురివ సంవర్ధితేనానేన జనసహస్ర కల బహుళేన త్రిభువనమాపూరయత ఉత్సవ కోలాహలేన వసామంతా శాంతఃపురాః సప్రకృతయః సబాలవృద్ధాః మన్ఋతురాగోపాలమున్మత్తా ఇవ హర్ష నిర్భరాః ప్రజాః ప్రతిక్షణ మమర్ధత చంద్రోదయేనేవ జలనిధిః కలకలముఖరో రాజసూనోర్జన్మనా మహోత్సవః పార్థివస్తు తనయానన దర్శనోత్సవ హృదయోపి దివస వసేన ముహూర్తిక గణకోపదిష్టే ప్రశస్తే ముహూర్తే నివారిత నిఖిల పరిజన సుఖనాసద్వితీయో మణిమయ మంగళ కలశ యుగళాశూన్యే న ఆసక్త బహుపుత్రికాలంకృతే న వివిధవన పల్లవ నివహ నిరంతర నిచిక్రేణ సన్నిహిత కనకమయ హల ముసల యుగేన విరడగ్రదిత సిత కుసుమ మిశ్ర దూర్వా ప్రభాలమాలాలంకృతేన ఆలంబిత అవిరళ వ్యాఘ్ర చర్మణానందమాలాంతరాళ ఘటిత ఘంటాగణేన ద్వారదేశేన విరాజమానం ఉభయతంచ ద్వారపక్షకయోః మర్యాదాని పులేన గోమయమయీభిః ఉత్థాన వినిహిత వరాట ప్రకరదంతురాభిరంతరాంతరాబద్ధ వివిధ వర్ణరాగ రుచిర కార్పాస కుసుమ కదలిక కుసుమలేశ లాంఛితాభిః కుసుంభకేసర లవాక్శ్లేష లోహితాభిర్లేఖాభిరాలిఖిత స్వస్తిక భక్తిజాలముపచయాతా హారిద్రద్రవ విచ్చురణపి పరిపించరాంబరధారిణం భగవతిం షష్ఠీదేవీం కుర్వత వికచపుత్పక్ష పుట వికట విఖండ శిఖండ స్పృష్ట మండలాధిరూఢమాలోల విరోహిత పటఘటిత పతాకముల్లసిత శక్తి ఖండ ప్రచండ కార్తికేయం సద్ఘట్టయత వింజస్థాల నర్తక పాలస్థాలర్తక పటల పాటల మధ్య భాగు సూర్య చంద్ర మసావా
బధ్నతా కుంకుమ పంక పింజరీకృత మూర్ధ్వ ప్రోత కనకమయ వవనిక కర్కండికామ విరళ లగ్న గౌర సిద్ధార్థక ప్రకరతయ కాంచన సరస ఖలిత నివ మృణ్మయ గుటికా కదంబమాలాం విన్యస్య తాచ చందన జల ధవళితేషు భిత్తిశేఖర భాగేషు పంచరాగ విచిత్ర చేల చేర కలాప విఘ్నం ఆపీత పిష్టాతక పంకాంకితాం వర్ధమానక పరంపరాం అన్యాని చ ప్రసవ గృహ మండల మంగళాని సంపాదయిత పురంధ్రివర్గేణ జరచ్ఛాగం అఖిల వ్రీహి మధ్యావస్థాపితార్య వృద్ధాధ్యాసిత శయన శిరోభాగం అనవరదహ్యమానాజ్య మిశ్ర భుజగ నిర్భోగమేష విషాణక్షోదం అనల పృష్యమానారిష్టతరు పల్లవోల్లసిత రక్షాధూమ గంధం అధ్యయన ముఖర ద్విజగణ విప్రకీర్యమాణ శాంచుదక వలయం అభినవలిఖిత మాతృపట పూజా వ్యగ్రధాత్రీ జనం అనేక వృద్ధాంగనారబ్ధ సూతిక మంగళ గీతికా మనోహరం ఉపపాజ్యమాన స్వశ్చయనం క్రియమాణ శిశిరక్షా బలి విధానం ఆబధ్యమాన ధవళ కుసుమ దామ శతకం అవిచ్ఛిన్న పర్యమాన నారాయణ నామ సహస్రం అమలహాటక యష్టి ప్రతిష్టాపితై అనంత శుభ శతానీవ నిశ్చల శిఖైర్ధ్యా మధ్యద్భిర్మంగళ ప్రదీపై ఉద్భాసితం ఉత్ఖాతా శిలతాపనాథ పాణిభిః సర్వతో రక్షా పురుషైః పరివృతకం సూతికా గృహం అపవస్యన్ అంబః పావకంచ స్పృష్టా వివేశ. దీనికి విద్వాన్ విశ్వం గారి అనువాదం. ఈ విధంగా సంబరంతో కొంత వినోదంగా మాట్లాడుతూ చాలాసేపు ఉండి సుఖనాసుడు మంత్రి తన ఇంటికి వెళ్ళిపోయాడు. రాజు దేవీవాస గృహంలోనే ఆ రాత్రి ఆమెతో ఉండిపోయాడు. అలా క్రమంగా గర్భదోహన క్రియలన్నీ జరుపుకుంటూ తన కోరిక ఈనేర్చుకున్న దేవికి ప్రసవ సమయం సమీపించింది. ఒక శుభదినం శుభముహూర్తంలో మేఘమాల విద్యుత్తులాగా ఒక కుమారుణ్ణి లీలావతి ప్రసవించింది. ఆ బయట జ్యోతిష్కులు పాదఛాయలు వేసి వేళ నిర్ణయిస్తున్న కాలాన్ని కొలిచే నాడికా యంత్రాలతో లగ్నం నిర్ణయిస్తున్న కుమారోదయం కాగానే పరిజనులు గబగబా నేల అదిరిపోతుండగా పరుగులెత్తుతున్నారు. వేల మంది కంచుకుడు రాజుగారి దగ్గరకు వృద్ధులైన యువకులలాగా చకచకా పరిగెత్తారు. జనసమ్మర్దంలో పడిపోయి పొట్టివాడు చిట్టివాడు నలిగిపోయారు. అంతఃపుర స్త్రీల ఆభరణ ఝంకారం విన్నుముట్టింది. ఊరంతా పూర్ణ పాత్రాహరణలు ఆభరణాలు వస్త్రాలు వదులుకుంటున్నారు. ఇట్లాంటి ఉత్సవ సమయాలు మిత్రులు ఆభరణ వస్త్రాలను లాగివేసుకుంటూ ఉంటారట. దానిని పూర్ణ పాత్రమంటారట. మళ్ళా ఇలాంటి ఉత్సవ సమయాల్లో మిత్రులు ఆభరణ వస్త్రాదులను లాగేసుకుంటూ ఉంటారు. దాన్ని పూర్ణ పాత్రం అంటారు. రాజకులలో విపరీతమైన ఆనందోత్సవ సంరంభంతో దిక్కులు పిక్కటిల్లినాయి. తర్వాత మందరంతో చిలుకుతున్న క్షీర సముద్ర ఘోషలాగా దుందుభులు మెరసాయి. మృదంగాలు శంఖాలు కాహళాలు శబ్దించాయి. జనం కోలాహలం చేస్తున్నారు. సామంతులు అంతఃపుర స్త్రీలు ప్రజలు రాజులు వేశ్యలు యువతులు పిల్లలు పెద్దలు ఆబాల గోపాలం హర్షాతిరేకంతో
ఉన్మత్తుల్లాగా నృత్య క్రీడలు సరుపుతున్నారు. చంద్రోదయంతో జలనిధి ఉప్పొంగినట్లుగా ఈ రాజకుమారుని జన్మ మహోత్సవం రోజు రోజుకు ఎక్కువవుతూనే ఉంది. రాజకుమారుని ముఖం చూడాలి మనసెంత కుతూహల పడుతున్నా ఆగి జ్యోతిష్కులు నిర్ణయించిన ప్రశస్త ముహూర్తంలో సూతికా గృహానికి వెళ్ళారు. పరిజనులందరినీ ఆపి సుఖనాసుడు మాత్రమే ఆయన వెంట ఉన్నారు. సూతికా గృహ ద్వారంలో మణిమయాలైన 2 మంగళ కలశాలు ఉంచారు. బహుపుత్రికలైన స్త్రీల చిత్రాలు చిత్రించి ఉన్నాయి. అనేక రకాలైన చిగుళ్లను కట్టారు. బంగారు నాగేలు రోకలి దగ్గరలో ఉంచారు. దూరంగా తెల్లటి పూల నుంచి లేత గరిక పూతలతో తోరణాలు వేలాడదీశారు. ఒక పులి చర్మాన్ని వేలాడగట్టారు. తోరణాలలో గంటలు కట్టారు. ఇట్లా అలంకృతమైన సూతికా గృహ ద్వారంలో రాజు ప్రవేశించారు. ఆ ద్వారానికి ఇరుప్రక్కల ముత్తైదుగురు ఆచార వ్యవహారాలు బాగా తెలిసినవారు సూతికా గృహ అలంకరణ చేస్తున్నారు. పేడ ముద్దలపై గవ్వలను చెక్కి రంగురంగు వత్తి పత్తి పువ్వులను అక్కడక్కడా తగిలించి కుసుమ కింజల్కాలను అతికించి వరుసగా పెడుతున్నారు. స్వస్తికలను తీరుస్తున్నారు. పసుపు బట్ట కట్టి షష్ఠీదేవిని తయారు చేస్తున్నారు. రెక్కలు చాసుకొని ఉన్న నెమలిపై కూర్చున్న కుమారస్వామి ఎర్రటి పతాకతో శక్తిదండ ప్రచండ రూపంతో నిర్మిస్తున్నారు. లేత ఎరుపు రంగుతో సూర్యచంద్రులు అటూ ఇటూ చిత్రిస్తున్నారు. కుంకుమ పూసిన దారానికి బంగారు యవలను చిక్కగా తెల్ల ఆవాలను చేర్చి బియ్యపిండి ఉండలను కూర్చి కడుతున్నారు. గోడల అంచులను చందన జలంతో బాగా కడిగి అక్కడ మూకుళ్ళు పెడుతున్నారు. వాటికి పసుపు పట్టించారు. వాటికి పంచరంగుల చిత్రవిచిత్రాలైన బట్టలు కట్టారు. ఈ విధంగా ద్వారానికి ఇరువైపులా ముత్తైదువులు అనేక అలంకారాలు చేస్తున్నారు. ద్వారం పక్కన ఒక ముసలి మేకను కట్టేశారు. వివిధ సువాసిత పుష్పమాలికలతో దాన్ని అలంకరించారు. అఖిల ధాన్యాలను పోసి వాటి మధ్య మంచం తలవైపు ఒక బొమ్మ ఉంచారు. పాము కుబుసాన్ని మేకపోతు కొమ్మును పొడి చేసి నేతితో నిరంతరం నిప్పులో పోస్తున్నారు. వేప చివుళ్లను రక్తాక్షరక్షార్థం పొగరిస్తున్నారు. అక్కడ బ్రాహ్మణులు మంత్రాలు పఠిస్తూ శాంచుదకాన్ని అన్ని వైపులా చల్లుతున్నారు. కొత్తగా మాతల పాదాలను రాచి వాటికి దాదులు పూజలు చేస్తున్నారు. అలాగే అనేక వృద్ధాంగలను సూతికా మంగళ గీతులు గానం చేస్తున్నారు. స్వస్తి వాచనం ఒకవైపు నడుస్తారు. మరొక వైపు శిశు కక్షార్థం బలిదానాలు జరుగుతున్నాయి. ఒక పక్క తెల్లటి పూలతో దండలు గుచ్చుతున్నారు. మరొక వంక నారాయణ సహస్రనామాలను ఆపకుండా జపిస్తున్నారు. అంతటా చొక్కం బంగారు కాడలపై నిశ్చల శకలతో మంగళ దీపాలు వెలుగుతున్నాయి. అట్లా ఉన్న ఆ సూతికా గృహాన్ని చుట్టూరా రక్షక భటులు విచ్చు కత్తులతో పహరా కాస్తున్నారు. అప్పుడు రాజుగారు ఏం చేశాడో ఇప్పుడు చెప్తున్నారు. ప్రవిశ్యచ ప్రసవ పరీక్ష మా పాండుమూర్తేరుత్సంగతం విలాసవత్యా స్వప్రభావా సమయోపహత గర్భగృహ ప్రదీప ప్రవిధితం అపరిత్యక్త గర్భరాగత్వాదుదయ పరిపాటల మండలమివ సవితారం అపర సంధ్యాలోహిత బింబ వివ చంద్రమసం అనుపజాత కాఠిన్యమివ కల్పతరుపల్లవం ఉత్ఫుల్లమివ రక్తారవిందరాశి అవనిదర్శనావతీర్ణమివ లోహితాంగం విద్రుమకిసలయ దళైరివ బాలాతపచ్ఛేదైరివ పద్మరాగరశ్మిభిరివ విరచితావయం
అనభివ్యక్త ముఖ పంచకమ మహాసేనం స్వరవనితాకరతల పరిభ్రష్టమివాం అమరపతి కుమారం ఉత్తప్త కళ్యాణ కార్తస్వర భాస్వరయ స్వదేహ ప్రభయా పూరయస్తమివ వాసభవం ఉద్భాసమానై సహజభూషణైరివ మహాపురుషలక్షణై ఉపేదం ఆగామి సాలపానక ప్రపుష్టయ శ్రీ ఆశ్రిత సమాసల్లితం ఆహ్లాదహేతుమాత్మజం దదర్శ విగత నిమేష నిశ్చలపలక్ష్మణాచ ముహుర్ముహు ప్రమృష్ట సంఘట్టితానంద బాష్పపటల పృతతారకేళ దూర విస్ఫారితేన స్నిగ్ధేన చక్షుషా పిబన్నివాలపన్నివ పురుషన్నివ మనోరథ సహస్రప్తాప్త దర్శనం సుస్పృహమీక్షమాణస్తనయాననం ముముదే కృతకృత్యచ్చాన్పారం మేనే సమృద్ధ మనోరథ శుకనాసస్తు శనై శనై అజస్రా ప్రహస్యాంగానస్యాంగావిన్యస్య నిరూపయన్ ప్రీతి విస్ఫారిత లోచనో భూవిపాలమవాదీత్ దేవ పశ్యాస్య కుమారస్య గర్భ సంపీడన వశాద్ అపరిస్ఫటా వయసో వసో భక్త్యామి మాహాత్మ్యమావిర్భావయంతి చక్రవర్తి శిఖనాని తదాహ్యస్య సంధ్యాంసు రక్తబాలశిశి కళాకారి లలాటబట్టే నవనలిన నాళభంగ తంతు తన్వీయమూర్ణ పరిస్ఫురతి ఏకద్వికచ పుండరీక ధవళం కర్ణాంతాయతం ముహుర్ముఖం కుండిషితైర్ధవళతీవ వాసవ భవనం అరాళపక్మలోచన యుగళం విజృంభమాణ కమల కోశ పరిమళ మనోహర మియమస్య సహజమానానా మోదమాజిఘ్రతీవ దూరాయతా కనకలేఖేన నాసికారక్తోత్పల నికారముద్వతీహ చాస్యాధరం రక్తోత్పల కలికాలోహి తదౌ భగవతో విస్తరస్రవస ఇవ శంఖచక్ర శిఖరౌ ప్రశస్తలేఖాలాంఛితకరు అభినవకల్పతరు పల్లవ కోమలం లేఖామయేర్ధ్వజ రథ త్వరగ ఆపపత్ర కమలైరలంకృతం అనేక నరేంద్ర సహస్ర చూడామణి చక్ర చుంబుతో చుంబ నోచితం శరణ యుగళం ఏష చ దుందుభేరివాగతి గంభీర స్వరయోగోస్య హృదతః శ్రూయతే. రాజుగారు సూతికా గృహాల్లోకి నీటిని అగ్నిని ముందు తాకి ప్రవేశించేశాడు. అదొక పద్ధతి అన్నమాట. ప్రసవంతో తెల్లపడిపోయి ఉన్న విలాసవతి ఒడిలో ఉన్న పసి పాపని చూశా. వాడి కాంతి ఇంటిలోని దీపాల వెలుగునే కప్పేస్తోంది, అంత కాంతివంతంగా ఉంది. ఇంకా గర్భరాగం తొలగిపోనందువల్ల ఉదయ పాటలమైన సూర్యబింబలంలాగా ఉన్నాడు. అపర సంధ్యలో అరుణంగా ఉన్న చందమామలాగా ఉన్నాడు. ఇంకా మొదలని కల్పతరు కిసలయంగా అదే లేత చెగురాకులా ఉన్నాడు. అంతేనా, ఆ పసిపాపడు వికసించిన ఎర్రతామర పువ్వులాగా, నేలకు దిగిన కుజుడిలాగా, పగడపు తీగ చివుళ్లతో లేయండ పొడలతో చేసినట్లున్న అవయవాలతో వెలుగొందుతున్న 5 ముఖాలు కనిపించని కుమారస్వామిలాగా, దేవస్త్రీలు చేయి జారిపోయిన ఇంద్రనందనుడి కుమారుడిలాగా పుటం పెట్టిన బంగారు రంగుతో ఆ భవనాన్ని ఎలా ఆ పసిపాపడు తన కాంతితో నింపేస్తుంది. సహజాలంకారాలలాగా ఎన్నో మహాపురుష లక్షణాలు అతనికి ఉన్నాయి. భావి పాలకుడు కదా అని సంతోషంతో సింహాశ్రీ సమాలింగితుడు అయిన ఆ నయనానందకరుని కుమారుని రాజుగారు చూశారు. రెప్పవాల్చకుండా పదే
ఆనంద బాష్పాలు రాలుతుండగా కళ్ళు విప్పార్చి వాటిని తాగేస్తున్నట్లుగా, పలకరిస్తున్నట్లుగా, తాగుతున్నట్లుగా, 1000 కోరికలు తీరుతున్నట్లుగా ఎంతో తమకంతో కుమారుని ముఖం చూసి సంబరపడిపోయాడు. తన జీవితం ధన్యమైనట్లుగా భావించాడు చంద్రాపీడ మహారాజు. ఇచ్చేవం కథయిచ్చేవ తస్మిన్ సంభ్రమాపసృతేన రాజలోకేన ద్వారిస్థితేన దత్తమార్గస్వరితగతిరాగచ్చ ప్రహర్షోద్గమ పులకితతనుః స్ఫారీభవల్లోచనో మంగళక నామ ప్రహుష్టవదనః పురుషः పాదయోః ప్రణమ్య రాజానం యజ్ఞయజ్ఞవత్ దేవజిష్ట్యావర్ధసే ప్రతిఘాతాస్తే సత్తరన్వశ్చిరం జీవ జయ జయం తత్ప్రసాదా తత్ర భవతః సుకనస్యాపి జ్యేష్ఠాయాం బ్రాహ్మణ్యాం మనోరమాభిధానాయాం కామవివ రేణుకాయాం తవ యోజాత శ్రుత్వా దేవః ప్రమాణమితి అధనృపతిరమృత వృష్టి ప్రతిమమాకన్య తద్వచనం ప్రీతి విస్ఫారితాక్షః ప్రచ్యవద అహో కళ్యాణ పరంపరా సత్యోయం జన ప్రమాదో యద్విపద్విపదం సంపదమనుద్వధ్నాతీతి సర్వదా సమాన సుఖ దుఃఖదాం దర్శయతా విధినాపి భవతేన వయమాన్ అనువర్తితా ఇచ్చ విధాయ ప్రీతి వికసిత ముఖః సరభ సమాలింగ్య విహసన్ స్వయమేవ సుఖనాశోత్తరీయం పూర్ణపాత్రం జహార తస్మై చ ప్రీతమనాః ప్రియవచన శ్రవణానురూపం పురుషాయా పరిమితం పారితోషికమాదిదేశ ఉత్థాయత తథైవ తేన చరణ ఘట్టన క్వనిత నూపర సహస్రముఖనిధ దిగంతరేణ సరభసోక్షేప వలితమణివలయావలి వాచారిత భుజలతేన బుద్ధ్వీకృతైః ఉత్తానతలైః కరపుటైః అనిలలుంఠితామాకాశకమలినీమివ దర్శయత పర్యస్తంవృత కర్ణ పల్లవేన పరస్పరాంగద కోటి సంఘట్ట దష్టపాటితో ఉత్తరీయాంశుకేన శ్రమ జలదౌతాంగరాగ రంజిత చీనవాససా కించిదవశిష్ట తమాల పత్రేణ విలసద్వార విలాసిని హసితైరున్నిద్ర కైరవనవాసుకారం ప్రధయత సరభ సపల్లవన స్ఖలల్లోల్పలోలహార లతాస్ఫాలిత కుచస్థలేన సింధూర తిలకలులిత వలక లేఖనభి ప్రాకీర్ణ నిష్టాసుక పాంసు పింజరిత కేశపాశేన ప్రణుత్య వికల మూక కుబ్జ కిరాత వామన బధిర జడజన పురస్సరేణ ఉత్తరీయాంసుగ్రీవాబద్ధావకృష్ట విలంబిత జరత్కంచుకి దంభకేన వీణా వేణుమురజా కాత్స్య తాళలయానుగతేన కలమధురముద్గాయత హర్ష నిర్భరతయా మత్తేనోవోన్మత్తన్నేనేవ గృహగృహీతేనేవ వ్యపగతమాచ్యావాచ్య వివేకేన నృత్యగీతా క్రీడా ప్రసక్తేనాంతఃపురికాజనేన ప్రచలమణికుండికావతక కవకపోల భిత్తినాద విఘోర్ణమాన కర్ణోత్పలే నాథో గళిత విలోల శేఖరేణ దోలాయమానవ కక్ష కుసుమ మూలే మాలేన నిర్దయ ప్రహత ఘేరీ మృదంగ మద్దపటల నినాదానుగత కాహళాశంకర జనిత రభసేన పరణ సన్నిపాతైర్విదారయితేన
వసుచాం పరిజనేన పరవృత్త నృత్యేన చారణగణేన వివిధముఖ వాద్యకృత కోలాహలేన భరతానాగాయత వల్లతామనాచ్ గమ్యమానశుకవాస భవనం గత్వా ద్విగుణతరముత్సవం అకారయత్. అది ఏం జరిగిందో ఇప్పుడు విద్వాన్ విశ్వం గారు చెప్తారు. మంత్రి సుఖనాథుడు కూడా తన కోరిక పండినట్టు భావిస్తున్నారు. పసివాడి ప్రత్యంగం పరికించి చూస్తూ విస్మయంతో విప్పారిన కన్నుతో ఉన్న రాజుతో మంత్రి ఇలా అంటున్నాడు. గర్భంలో కుంచుకుపోయి పరిస్ఫుటంగా కనకపడకపోయినప్పటికీ చక్రవర్తి చిహ్నాలు కనిపిస్తున్నాయి అబ్బాయి గారు. అవును, సంధ్యాకాల శశిలాగా ఉన్న వీటి లలాట పట్టంపై తామర తూటి దారంలాగా సన్ననైన కనుబొమ్మలు నడుమ నుడి సుడి కనపడుతోంది. చెవుల దాకా విరిసిన తామరలను పోలిన వీడి కన్నులు ఆరాళ పక్ష్మాలతో వాసభవనాన్ని మాటికి వాసభవనం అంటే ఇంద్రభవనం నింపుతున్నాయి. నిండు కమల కోశ సౌరభంతో స్వరభితమైన వీడి సహజ ముఖవాసనను మూర్కొంటున్నట్లుగా పొడుగాటి ముక్కు బంగారు రేఖవల్లాగా ఉంది. వీడి క్రింది పెదవి ఎర్ర కలువ మొగ్గలాగా ఉంది. వీడి అరుణ పల్లవ హస్తద్వయం విష్ణుకర కమల ద్వంద్వంలాగా శంఖ చక్ర చహిరితమై మంచి రేఖలతో ఒప్పారుతోంది. కల్పతరు నవ కిసలయాలలాగా కొత్త చిగుళ్లలాగా కోమలాలై ధ్వజం రథం త్వరగం ఛత్రం పద్మం మొదలై అనేకమైన రేఖలతో వీడి చరణ యుగ్మం అందరి రాజుల చూడామణులను చుంబించటానికి అర్హమై హరిపాదాలు ఈ చిహ్నాలు ఉన్నాయి కనుక మహారాజులందరూ కూడా వచ్చి వాడి పాదాల మీద పడి నమస్కరించే దివ్యమైన ఒక గొప్ప రాకుమారుడిగా పుట్టాడండి. వీడి రోదన ధ్వని కూడా ఎలా ఉంది, దుందుభిధ్వానంలాగా అతి గంభీరంగా ఉంది అని మంత్రి అంటున్నాడు. ఈ మాటలాయన అంటున్నాడు లేదు, ఇంతలోనే మంగళపుడనే రాజపురుషుడు వస్తున్నాడు. ద్వారంలో నిలిచి ఉన్న రాజకుమారుడు దారివ్వగా అతను మహానందంతో తను కనులు ఇంతలింతలు చేసుకొని లోపలికి వచ్చి రాజు పాదాలకెలిగి ఇలా మనవి చేశాడు. జయం జయం మహాదేవ, చిరంజీవ జయ ప్రభీ పూజ్యులు సుఖనాసులకు కూడా సంతానం కలిగింది. వీరి పెద్ద భార్య బ్రాహ్మణి మనోరమ రేణుక పరశురాముణ్ణి కన్నట్టు కొడుకును ప్రసవించింది. అమృతవర్షం వంటి ఆ మాటలు విని అనురాగ విశాల లోచనుడై ఇలా అన్నాడు. అబ్బా, ఒకదాని వెంట ఒకటి మంగళ పరంపర వినిపిస్తోంది మనకి. అవును, ఆపద వచ్చినా సంపద వచ్చినా ఒంటరిగా రాదని లోకంలో సామెత ఉంది, అది నిజమే. మేమిద్దరం సుఖ దుఃఖాలలో సమాన భాగస్వాముల. విధి కూడా అది గ్రహించి పుత్రోత్సవంలో మమ్మల్ని సమానం చేశాడు అని అంటూ రాజు సంతోషంతో గబాలున మంత్రి సుఖనాసుని ఆలింగనం చేసుకొని తానై ఆయన ఉత్తరీయాన్ని పూర్ణ పాత్రంగా తీసుకున్నాడు, అంటే లాగేసుకున్నాడు. ఆ వార్త కొని వచ్చిన మంగళకుడు పెద్ద పారితోషికం ఇచ్చి పంపించి ఉన్నదున్నట్టే లేచి సుఖనాసు గృహానికి రాజు కూడా బయలుదేరి ఆయన వెంటనే అంతఃపుర పరిచారకులు నడుస్తుంది. వారి కాలి అందరి గచ్చు నేలపై నడుస్తుండగా గల్లు గల్లుమని దిక్కులు నిండి మోగుతుంది. గబాలున చేతులను ఆడిస్తుండగా వారి కంకణాలు గలగలమంటున్నాయి. చేతులు పైకెత్తి చప్పట్లు చరుస్తుండగా ఆకాశ పద్మాలు గాలికి కదలాడుతున్నట్లు కనిపించింది. వారి చెవులలోని కలువలు జారిపోయాయి. పరస్పరం వంకీలను తగులుకొని వారి పయ్యదలు కొర్రు పట్టాయి అంటే చినిగాయి. చిరు చెమ్మటతో అంగరాగం కలిగి
వారి కొత్త బట్టలకు అంటుకొని తిలకం కూడా కొద్దిగా మాత్రమే మిగిలి వారిలో చేరిన వారకాంతల హాసరుచి కైరవ వనాన్ని తలపింపచేస్తూ గబగబా తిరగటంలో వారి దండలు ఎగిరెగిరి పడుతున్నాయి. వాళ్ల ముఖాలు ముంగుళ్ళు సింధూర తిలకాన్ని తుడిచేస్తున్నాయి. ఎగదల్లిన గంధపు పొడి వారి వెంట్రుకలపై రాలి కమ్ముకొన్నది. ఆనందోత్సవ నృత్యాలతో పరికిందలై వాళ్ళంతా విహ్వలంగా మూగపడి వంగిపోయి చెవుల గడియలు పడిన జనాన్ని వెంబడిస్తున్నారు. వృద్ధులైన కంచుకల మెడలకు ఉత్తరీయాలు వేసి వీరు లాక్కొస్తున్నారు. అంతేకాదు ఈ అంతఃపరం పరిజనలు వీణ, వేణు, మద్దెలు, కంచు తాళాలు మ్రోయిస్తుండగా వాటికి లయానుగతంగా కలం మధురంగా గానం చేస్తూ ఆనంద అతిరేకంతో మైకం కమ్మినట్టు, పిచ్చెక్కిపోయినట్టు, భూతం ఆవేశించినట్టు, నోటికి వచ్చినట్టు ప్రేరుతూ ఇష్టం వచ్చినట్టు నృత్యం చేస్తూ వస్తారు. వారి మణిమకొండలాలు కదలాడుతూ చంపల గోడలకు కొట్టుకుంటున్నాయి. గోవులలో కలువలు గునిసి పెడుతున్నాయి. తలలో పెట్టుకున్న మల్లె చెండ్లు జారి పడిపోతున్నాయి. ఉత్తరీయం వలె వేసుకున్న పువ్వుల మాలలు ఉయ్యాలూగుతున్నాయి. నిర్భయంగా భేరీ మృదంగ పటహాదులను కొట్టుతున్నందువల్ల, శంఖాలను పోలిస్తున్నందువల్ల కలిగినటువంటి శబ్దంతో దిక్కులు పెక్కటిల్లుతున్నాయి. వారి అడుగుల జడితో నేల పెట్టలాడిపోతుంది. రాజపరిజనులు, చారణులు వీరితో చేరి కోలాహలంగా ఆడుతూ పాడుతూ పద్యాలు పాడుతూ వస్తున్నారు. వీరందరూ ఇట్లా తన్ను వెన్నంటి వస్తుండగా రాజు, మంత్రి సుఖనాథుడింటిలోకి వెళ్లి పుత్రోత్సవాన్ని ఇబ్బడి ముబ్బడి చేశారు. 6 రోజుల జాగరణం ముగిసింది. 10వ నాడు ఏం జరుగుతుందో ఇప్పుడు ఒకసారి మళ్ళా అతిక్రాంతే చ షష్ఠీ జాగరే ప్రాప్తే దశమే గాని పుణ్యాముహూర్తే గా సువర్ణం చ కోటిశో బ్రాహ్మణ సత్కృత్వ మాతురస్య మయా పరిపూర్ణ మండల చంద్ర స్వప్నే ముఖ కమలమావిశన్ దృష్ట ఇది స్వప్నానురూపమేవ రాజాసూనోశ్చంద్ర పీడ ఇది నామ చకార అపరేచ్చు సుఖనాశో కృత్వా బ్రాహ్మణో ఉచిత సకలాః క్రియారాజానుమతయా ఆత్మజనస్య విప్రజనోచితం వైశంపాయన ఇతి నామచక్రే క్రమేణ కృత చూడాకరణాది బాలక్రియాకలాపస్య శైశవమతి చక్రామ చంద్రాపీడస్య. ఆరు రోజుల జాగరణం అయిపోయింది. 10వ నాడు శుభముహూర్తంలో గోవులను సువర్ణాలని కోట్లాదుగా బ్రాహ్మణులకు రాజు దానం చేశాడు. ఆనాడే పూర్ణచంద్రుడు రాణి నోట దూరినట్టు రాజుకు కల వచ్చింది కనుక అది మనసులో ఉంచుకునే కొడుకు చంద్రాపీడుడు అని పేరు పెట్టారు. మరుసటి రోజున సుఖనాశ మంత్రి కూడా బ్రాహ్మణ ఉచితమైన కర్మలు నిర్వర్తించి రాజుగారి అనుమతితో తన కొడుకుకి వైశంపాయనుడు అని నామకరణం చేశారు. మిగతా విషయాలు రేపు తెలుసుకుందాం. స్వస్తి.